UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఏపీలో ఇప్పుడు పెను దుమారం రేపుతున్న ఇష్యూ ఏదంటే అది లడ్డు వివాదమే. దీని మీద గత 10 రోజులుగా అగ్గి రాజుకుంటూనే ఉంది. దానికి పరిష్కారం అయితే లేదు. ఎవరికి తోచిన తీరులో వారు ఈ అగ్నికి ఆజ్యం పోస్తున్న వారే. వైసీపీ ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా శ్రీవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలకు ఇచ్చిన పిలుపు. అదే విధంగా మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ శ్రీవారి ఆలయానికి కాలినడకన రావడానికి నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆ రోజు ఏం జరగనుందని ఉత్కంఠ అయితే సార్వత్రా ఉంది. సామాజిక మాధ్యమం ద్వారా ముఖ్యమంత్రి జగన్ తన నిర్ణయం ప్రకటించగానే మంత్రి పయ్యావుల కేసర్ మీరు తిరుమలకు రానవసరం లేదని మీడియా ముఖ్యంగా చెప్పేశారు. మీరు 5 ఏళ్లుగా చేసిన నిర్వాకం చాలు అని కూడా అన్నారు. జగన్ నాయకత్వంలోని గత ప్రభుత్వం తిరుమలలో చేసిన తీరు వల్లనే ఇంతలా పరిస్థితి వచ్చిందని కూడా అన్నారు. ఇక్కడ పయ్యావుల కేశవ్ మాటలు చూస్తే జగన్ తిరుమలకు రావద్దన్న సందేశంతో పాటు తిరుమల వ్యవహారాల మీద వైసీపీ మాట్లాడే నైతిక అర్హత లేదు అన్నది కూడా ఉంది. ఒక విధంగా వైసీపీ వర్సెస్ కూటమిగా సాగుతున్న ఈ వ్యవహారంలో ఎవరికి వారు పైచేయి సాధించేందుకు ఎవరి ప్లాన్ లో వారున్నారు. జగన్ తిరుమలకు కాలినడకన రావాలని అనుకోవడం ఆ పార్టీ ఆలోచన. ఆయన ఆ విధంగా చేసి శ్రీవారిని దర్శించుకుని తమ పార్టీ తప్పు ఈ విషయంలో లేదని చెప్పడమే కాకుండా ప్రస్తుత ప్రభుత్వ తీరుకు వారు శ్రీవారి లడ్డూని అపవిత్రం చేశారన్న దానికి ప్రాయశ్చిత్తంగా చేస్తున్న కార్యక్రమంగా ఉంది. అంటే జగన్ ప్రోగ్రాం సక్సెస్ అయితే అది కూటమి మీద బండ వేసినట్లే అవుతుంది. దాంతో ఆయన తిరుమల రాకను ఖచ్చితంగా అడ్డుకోవడానికి టీడీపీ అయితే చూస్తుందని అంటున్నారు. కానీ ఒక రాజకీయ పార్టీగా కాకుండా హిందూ సంఘాల ఆందోళన లేక లోకల్ గా భక్తుల ఆందోళన అన్న దానిని చూపించి జగన్ తిరుమల రాకను అడ్డుకుంటారా అన్న చర్చ అయితే వస్తుంది. తిరుమలకు రావాలనుకోవడం ఇదే మొదటిసారి. అదే సమయంలో ఈ వివాదం కనుక రాకపోయి ఉంటే ఆయన వచ్చి ఉండేవారు కాదేమో. మరోవైపు చూస్తే ప్రాయశ్చిత దీక్షను తిరుమలలో స్వామి సన్నిధిలో విరమించుకోవడానికి పవన్ నిర్ణయించుకున్నారు. ఆయన అక్టోబర్ 2న తిరుమలకు వస్తున్నారు. అలాగే బ్రహ్మోత్సవాలు ప్రారంభానికి అంటే అక్టోబర్ 3న చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో తిరుమలకు వస్తున్నారు. ఆ ఇద్దరి కంటే ముందే జగన్ రావడం అంటే ఒక విధంగా కూటమి నేతలకు ఇష్టం ఉండదని అంటున్నారు. మరి జగన్ రాకను అడ్డుకుంటారా? దానికి ఉన్న అవకాశాలు ఏంటి అంటే హిందూ భక్తుల మనోభావాలను వైసీపీ సర్కార్ దెబ్బతీసిందని చెప్తూ స్థానికంగా ఆందోళన జరుగుతున్న దాన్ని చూపించి ఇప్పటి ఉద్రిక్తల నడుమ వెళ్లడానికి వీలు లేదని కూడా అనవచ్చని అంటున్నారు. చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలోని అఖండం వద్ద సత్య ప్రమాణం చేస్తుండగానే పోలీసుల్ని ఆయన అక్కడ నుంచి నెట్టి పోలీస్ జీప్లలో ఎక్కించారు. ఉద్రిక్తతలు, లా అండ్ ఆర్డర్ వంటి కారణాలు చూపిస్తే కనుక జగన్ ని తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించే అవకాశాలు ఎంత వరకు ఉంటాయి అన్న చర్చ కూడా మొదలైంది. ఏదేమైనా జగన్ తిరుమలకు రావడం అన్నది ఆ పార్టీకి సంబంధించి సత్యసంధతను నిరూపించుకునే కార్యక్రమం. ఒక విధంగా అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్న వైసీపీకి ఇది ఒక ఊరటను ఇచ్చే కార్యక్రమం. మరి దానిని సాఫీగా సవ్యంగా జరగనిస్తారా అన్నది చూడాలి. ఒకవేళ అలా అడ్డుకుంటే వైసీపీ ఏం చేస్తుందన్నదే మరో చర్చగా ఉంది. ఏదేమైనా ఈ నెల 28న మాత్రం ఏపీ ఫుల్ ఫోకస్ తిరుమల మీదనే ఉండొచ్చు అన్నది అంతా అంటున్నమాట. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.